హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో నమో యువరణ్ నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలన నినాదంతో 3K యువరణ్ సాగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు వందలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న ఈ రన్ లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో నిర్వహించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మొన్ననే గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక చట్టం చేసిండు. దేశంలో ఉన్న యువత ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్ళున్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. మనకందరికీ తెలుసు, మన ప్రియతమ ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో భారతదేశము గత 11 సంవత్సరాలుగా అనేక రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తున్నాము. దేశానికి సంబంధించి సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం నేడుతుండే, ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే. మనం ఈరోజు భారతీయ యువకుడిగా, భారత మాత బుద్ధి బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడుగా మన దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకొని అనేక దేశాలతో పోల్చి చూసినట్లయితే అభివృద్ధిలో, ఆర్థిక శక్తిలో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఎక్కడో వెనుక ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఆర్థిక అతిపెద్ద దేశాల్లో పోల్చి చూసినట్లయితే మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఆర్థిక అతిపెద్ద దేశంగా మన భారతదేశము 3వ స్థానంలోకి రాబోతుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మనమందరం కూడా స్వదేశీ భావజాలనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు